మాట్లాడడం. అతని దగ్గర ఏమీ ఆన్సర్ ఉండదు, ఎప్పుడు అడ్డదిడ్డమైన మాటలే మాట్లాడతాడు, ఏదో రికార్డ్ అంటాడు, ఏదో అంటాడు. ఎస్ 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 ఐశ్వర్య డైరెక్ట్ గా అంటే ఇప్పుడు పీసీఆర్ నుంచి లైన్ కలుపుతున్నారు ఆయనకి. రైట్ మాట్లాడండి మీరు. ఎస్ శ్యామ్ కుమార్ మేడం. ఎస్ మొత్తం అంతా విన్నాం మీ స్టోరీ అంతా కూడా. మీరు ఓన్లీ ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నట్టే ఉంది. అసలు నిజంగా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అర్ధరాత్రి 2 గంటలకి ఎవరో వ్యక్తితో మాట్లాడించడం ఏంటి? అది మా ఫ్యామిలీ డిపార్ట్మెంట్ అతను ఫోన్ చేసి ఏ డిపార్ట్మెంట్ నీకెందుకు అర్ధరాత్రి ఏ డిపార్ట్మెంట్ లో ఫోన్ చేపిస్తావు నీ పెళ్ళానికి? నీ పెళ్ళానికి అర్ధరాత్రి ఏ డిపార్ట్మెంట్ తో ఫోన్ చేపిస్తావు? యూ హావ్ టు ఆన్సర్ మీ. ఏంటి నా అన్న నీకు ఫోన్ చేసి అరే బాబు మా చెల్లిని ఇట్లా చూసుకుంటావా అట్లా చూసుకుంటావా, కాపురం కావాలంటే ఇట్లా చూసుకో, బిజినెస్ పెట్టిస్తా అంటున్నారు వాళ్ళ ఫాదర్ అని మాట్లాడడం అది నీకు తప్పనిపడిందా? దానికి నువ్వు వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మని బూతులు తిడతావా? వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మని బూతులు తిడితే వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు? నువ్వు మనిషి వాసలు, నీకు ఒక అమ్మ ఉంది, ఒక చెల్లి ఉంది కదా బాబు. ఇప్పుడు వరకు నువ్వు గట్టి మాట్లాడేస్తే ఇక్కడ పని అయిపోదు. గుర్తుపెట్టుకో, నీకు రమేష్ తో నీకు రూమ్ లో పని అయితే ఒకసారి మాట్లాడిద్దాం. శ్యామ్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? శ్యామ్ సార్, ఈ అమ్మాయి నోరు వేసుకుని పడించుకొని అక్కడ సీరియల్ చేయాల్సిన స్క్రిప్ట్ లన్నీ అక్కడ చేసేస్తే అవ్వదు సార్. ఇంకొకసారి నా ప్రొఫెషన్ జోలికి రావద్దు, అది నాకు అన్నం పెడుతుంది. నువ్వు పని చేసుకుని బతుకు ఫస్ట్. ఆధారపడకుండా అంటే 10 రూపాయలకి 20 రూపాయలకి ఆధారపడకుండా బతుకు. నా లెక్క బతుకు చూపించు. ఇలాంటి బతుకు అయితే మాకు బతకాలని థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఉన్నతమైన బతుకు, అలాంటి ఉన్నతమైన బతుకు నీకు బతికే ఛాన్సే లేదు. బతుక నువ్వు ఇప్పుడే నిన్న మీడియా ముందు అందరి ముందు నేను ఒప్పుకుంటాను ప్రూవ్ చేయమని చెప్పావు. ఇప్పుడు మంత్ అవుతే తాగానా తప్పేటి అని ఫ్రెండ్స్ ఉన్నారు, ఎవరైతే కిట్టు అన్న అని చెప్పావో వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఫోన్లు చేస్తా, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు చెప్తారు నేను ఎలాంటి దాన్ని, నా కుటుంబం ఎలాంటి దాన్ని చెప్తారు. వింటావా? నేను 100 మంది కలుపుతాను నా సైడ్. నేను ఒకటే అడుగుతున్నాను శ్యామ్ కుమార్, మీ ఇంట్లో నేను ఏదైనా చెడ్డ పని చేశానా? నీ ఇంట్లో ఎప్పుడైనా నేను ఏదైనా తాగుతూ గానీ ఏదైనా చేస్తూ గానీ కనిపించానా? నీ ఇంట్లో పూజలు తప్పితే ఇంకేమైనా చెత్త పని చేశానా? అలాంటివి మాట్లాడద్దు దయచేసి. వినాయక చవితికి పూజ ఎవరు చేశారండి? మీ పూజ నువ్వు దేవుడి విషయంలో ఆడకు శ్యామ్ కుమార్, దేవుడి విషయంలో ఆడకు. వినాయక చవితికి ఒక్క నిమిషం సార్, ఒకసారి అమ్మాయి నన్ను మాట్లాడమండి, నన్నేనా మాట్లాడతాను. మాట్లాడండి సార్. ఇప్పుడు అమ్మాయి నిన్న నేను ఒకటి అడిగాను సార్, అమ్మాయికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేవంటే లేవని 3 సార్లు చెప్పింది. నేను దానికి సంబంధించిన ఆడియో నేను బయటే పెట్టాను సార్. నేను అమ్మాయి ఇప్పుడు దాన్ని రీప్లాన్ చేసి నేను అలాగన్నాను ఇలాగన్నాను అనేసి తను కవరప్ చేస్తుంది. ఎలా అన్నాను? ఒకసారి వినమ్మా. చెప్తున్నా ఇప్పుడు కూడా నేను చెయ్యలేదు. ఒకవేళ చేస్తే బయట చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు నేను చేస్తే తప్పేంటి? రోజు చేస్తే తప్పేంటి? ఇప్పుడు నువ్వేమన్నా చేయగలుగుతావా? అదే అడుగుతున్నాను. ఇప్పుడు కూడా నాకు లేనిది అంటగడుతున్నావు కదా, ఒక మనిషిని రెచ్చగొడుతున్నావు కదా. ఇలాంటివి ఏం తెలియని ఒక ఆడపిల్లకి నన్ను ఇప్పుడు ఇక్కడ ఎలా కూర్చోబెట్టాలనుకుంటున్నావు అంటే నా జీవితాన్ని నాశనం చేస్తానని వీడియో రికార్డులు ఏదైతే చెప్పావో సేమ్ అది చేద్దాం అనుకుంటున్నావు కదా. అది కాకుండా ఇంకేదన్నా మాట్లాడు ఇప్పుడు. ఐశ్వర్య శ్యామ్ చెప్పండి. నువ్వు నన్ను టార్చర్ చేసింది చెప్పవయ్యా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? నువ్వు నన్ను టార్చర్ చేసింది చెప్పు. 3 ఉన్నాయి కదా, నీ లవ్ అఫైర్లు 3 ఉన్నాయి కదా. ఏం మాట్లాడావు, ఎక్కడెక్కడ గొడవ అయింది, ఏంటి మాట్లాడావో తెలియాలి. మీ తల్లిదండ్రులు మమ్మల్ని ఎంతలా మోసం చేసి పెళ్లి చేశారో తెలియాలి. హలో చెప్పండి. అక్టోబర్ 26 11:55 కి మాకు కాల్ చేసి మీ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం, హైదరాబాద్ నుంచి, మీ ఆవిడ నుంచి డైవర్స్ కావాలి, మర్యాదకు మీరు ఇస్తారా ఎవరు అంటే నేను వీడియో కాల్ లో చేస్తూ మాట్లాడుతూ
ఎవరండి మీరు ఇలా మాట్లాడుతున్న ఈ అమ్మాయికి సంథింగ్ ఏదో ఉన్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుని నా జీవితం ఎందుకు నాశనం చేసిందని మాట్లాడినప్పుడు అయితే పెళ్లి పెద్దలు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు లేదంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ బావ వాళ్ళ అక్క నాతో మాట్లాడారు. బయట ఆడేవాడు నాకు ఫోన్ చేసి నీ బతికేటి నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అంటే మా అమ్మనే మా నాన్నే మా చెల్లిని అందరినీ తిట్టాల్సిన పని ఏంటి? ఇది అసలు ప్రళమా అయితే మొగుడు పోకలు బయటోడికి ఇచ్చి ఫోన్ చేయించి మాట్లాడుతుంది. ఇది ఆడదయ్యా, ఇది ఎంతలా మాట్లాడుతుంది. ఇలాంటి దాన్ని ఇండస్ట్రీలో నమ్మడానికి చేసిన తప్పు. వీళ్ళు చెప్పిన మోసాలు వాళ్ళ అమ్మగారు మాకు ఏం చెప్పారు, ఇండస్ట్రీలో వాళ్ళ అమ్మగారు అప్ అండ్ డౌన్ చేస్తే మేము ఉంటాం, దగ్గర నుండి తీసుకెళ్తాం అమ్మని. మొన్న కూడా లొకేషన్ లో కనుక్కో, మా డైరెక్టర్ కి ఫోన్ చేసి కనుక్కో, డైరెక్ట్ అక్కడికి వెళ్ళి పిలిపించి నేను మాట్లాడింది హలో ఐశ్వర్యాల ఒక నిమిషం ఆగు, హైపర్ అయిపోకు. నేను లైన్ లో ఉంటాను, నేను లైన్ లో లైవ్ ఇస్తాను, అన్ని ఇస్తాను ఓకేనా. విత్ ప్రూఫ్ తో కూడా పెడుతున్నాను, ప్రతి ఛానల్ లో చూసుకో. విత్ ప్రూఫ్ తో కూడా వెళ్తున్నాయి. ప్రూఫ్ లేకుండా ఎప్పుడెక్కడ నించుని మాట్లాడట్లేదు. నీ మీద బ్యాడ్ రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయట్లేదు. శ్యామ్ కుమార్, నేను అంటే ఇంత ఇష్టం లేదంటున్నావు. February 14th మొన్న రీసెంట్ గా గిఫ్ట్లు పట్టుకొని ఏ ఉద్దేశంతో వచ్చావు? ఎక్కడికి వచ్చాను? February 14th నా లొకేషన్ కోసం గిఫ్ట్లు తీసుకొచ్చానన్నా. హలో ఐశ్వర్య గారు ఒక నిమిషం చెప్పింది అంటారా? హలో అనుకో. నేను వచ్చింది నా పిల్లం దగ్గరకు వచ్చినా ఊరోళ్ళ పిల్లం దగ్గరకు వచ్చానా? అదే అడుగుతున్నాను శ్యామ్ కుమార్. ఐశ్వర్య గారు మీరు టాపిక్ మన అక్టోబర్ 26న ఆగాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాట్లాడాలి కదా మీరు. అది మాట్లాడకుండా ఇవన్నీ మాట్లాడితే ఎలా అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా మహానటి మనిషివి వద్దు, నీలాంటి నీచుడు వద్దు నా లైఫ్ లో. అమ్మా నన్ను ఫోన్ చేసి నీచుడు నాకు వద్దు అని చెప్పిన తర్వాత ఎట్లా వస్తావు? హలో నీచురాలా ఆగు.